మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ దానికి ప్రాణం పోస్తాడండి. అంతవరకు మటుకు నేను చెప్పగలను. ప్రతి నేను ఒకటి చెప్తాను, సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మన చేతిలో లేదండి. ఒక సినిమా చేసినప్పుడు ఇది హిట్ ఫ్లాప్ క్లాసిక్ కల్ట్ అవుతుందా మనకు తెలియదండి. మన ప్రయత్నం సిన్సియర్గా చేయాలి. అసలు యాక్టర్గా ఐ షుడ్ గివ్ మై 100%. ఓకే, ఫిల్మ్ మైట్ వర్క్, ఫిల్మ్ మై నాట్ వర్క్, బట్ మై వర్క్ నేను యాజ్ అ ప్రొఫెషనల్గా ఐ హ్యావ్ టు యాక్టింగ్కి ఓకే బాగా చేసాడ్రా అన్నది. అంటే ఈవెన్ ఫ్లాప్ ఫిల్మ్ ఆల్సో, ఇప్పుడు బచ్చలమల్లి ఇట్స్ ఫ్లాప్ ఫిల్మ్ అంటే పీపుల్ స్టిల్ కమెంట్ టెల్ మీ దట్స్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్ అంటున్నారు. సో దట్స్ హౌ ఇట్స్ కదండి. సో యాక్టర్కి ఇట్స్ ఆల్ అబౌట్ నా దగ్గర నేర్చుకున్నారు ఇదండి, గివింగ్ ఇట్ 100% అండి. వాట్ ఎవర్ ప్రొఫెషన్ నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఒక రెస్టారెంట్ పెడితే ఆ రెస్టారెంట్ అంత ప్రొఫెషనల్గా, అంత నీట్గా, అంత బాగా హైజీనిక్గా చేయాలి నేను అలా చూస్తాను. యాక్టర్ కాబట్టి ఓకే ఫిల్మ్ మై వర్క్ మై నాట్ వర్క్, బట్ హ్యావ్ టు మై పర్ఫార్మెన్స్ హ్యాస్ టు వర్క్ అన్నది నేను ఆ యాంగిల్లో ఆలోచిస్తానండి ఇప్పుడు. గ్రేట్, అది యాక్టర్కి అదే కావాలి. ఎందుకంటే మీరు అన్నప్పుడు మీది లడ్డూ బాబు, మీ మేకప్ ఒంటి మీద 14-15 kgs మేకప్ వేసేలా ఉంటారు. 32 kgs మేకప్ ఒంటి మీద. ఈ లావుగా ఉండేదంతా కూడా మేకప్ సార్? ఇదంతా మొత్తం బాడీ అదే. చేతులు వచ్చి 2.5 kgs అండి, కాళ్ళు వచ్చి 2.5 kgs. మిగతా అంతా దాని ఏమంటారంటే బాడీ మొత్తం అంతా వీ హ్యాడ్, అంటే పరిగెట్టినప్పుడు ఆ ఫోల్డింగ్ రావాలి ఉంటాయి కదా, జంప్ చేసినప్పుడు లావు ఉన్నప్పుడు జంప్ చేస్తే వస్తుంది చూడండి చిన్న. దానికోసం వీ హ్యావ్ డిజైన్ బాడీ సూట్ అండి. సో దాట్ వాజ్ లైక్ నియర్లీ అబౌట్ 18-19 kgs అండి అది. అప్పా. సో టోటల్గా అరౌండ్ 32 kgs. మీరే ఉండేది 50-55 ఉంటారేమో అప్పుడు. మీరు 32 kgs మేకప్ ఒంటి మీద వేసుకొని నడిచారు సినిమా అంతా. వాట్ అబౌట్ ఫేస్ సార్? ఫేస్ మీద ఫేస్ తక్కువేనండి. ఫేస్ ఇస్ లైక్ వెరీ లైట్ అండి. ఒక 2.5, నాట్ ఈవెన్ 200, ఒక 250-300 grams అంత ఉంటుందండి. ప్రాస్థెటిక్ ఇక్కడి నుంచి ఉంటుంది కాబట్టి. బట్ టఫెస్ట్ ఫిల్మ్ అండి, అంటే బాగా కష్టపడిన సినిమా అండి అది. అంటే ఫిజికలీ మెంటలీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్ ఫర్ మీ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తారు అన్ని కేజెస్ వేసుకొని. అందులో ఐ జస్ట్ వాంటెడ్ టు షో. రవి గారు వచ్చి డిడ్ంట్ వాంట్ ఈవెన్ ఎందుకు మనం ప్రాస్థెటిక్ వేస్తున్నాం తెలియకూడదు అన్నారు. బట్ నేను అన్న కాదండి, ఆడియన్స్ తెలియాలి. దే హ్యావ్ టు బి షాక్. ఐల్ కమ్ ఫస్ట్, ఇది వచ్చి రెడ్డి బాబుకి వచ్చి ఐల్ టాక్, దెన్ అగైన్ ఐల్ గో బ్యాక్ అండ్ ఐల్ చేంజ్ అండ్ కమ్ బ్యాక్ అండి. సో ఐ వాంట్ నో అంటే ఎంత టైం పడుతుంది ఒక ప్రాస్థెటిక్ టు షో ఇట్ అండి. మనకు ప్రాస్థెటిక్ అని చాలా మంది తెలియదు కాబట్టి టు ఎక్స్ప్లెయిన్ ఇట్. కానీ అంత అటెంప్ట్ చేసిన హీరోస్ కూడా లేరండి సౌత్ లో. నేను అంటే అలాంటి ఒక క్యారెక్టర్ కమల్ హాసన్ గారు, విక్రమ్ గారు, సూర్య గారు వీళ్ళందరూ చేయని, అంటే విక్రమ్ గారు చేయని ఎన్ని ఉన్నాయండి. ఐ సినిమాకి ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు నేను లడ్డు బాబులు దాన్ని చూస్తే కంపేర్ చేసుకుని నథింగ్ అండి. సో లైక్ చాలా మంది ఛాలెంజింగ్ రోల్స్ చేశారు. మొన్న ఒక సినిమా వచ్చిందండి పారంజిత్ గారిది, విక్రమ్ గారు సన్నబడిపోయి ఎంత కష్టం అంటే ఫిజికల్గా, అంటే ఒక సినిమాకి లావ్ అవ్వటం, సినిమాకి తగ్గటం అంటే ఇట్స్ వెరీ. సో దే ఆర్ యాక్టర్స్ అండి. ఎక్కువ తమిళ్ హీరోస్ ని ఫాలో అవుతుంటారా? ఐ ఫాలో ఎవ్రీవన్ అండి. ఐ ఈవెన్ ఫాలో గుజరాతీ ఫిల్మ్స్, ఐ ఈవెన్ ఫాలో పంజాబీ ఫిల్మ్స్, ఐ ఈవెన్ ఫాలో మరాఠీ, మలయాళం ఫిల్మ్స్ అన్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా ఇట్స్ నాట్, అంటే ఇదివరకు తెలుగు సినిమా అంటే తెలుగు స్టేట్స్లో నాడి అనుకుంటామండి. ఇవాళ అలా కాదండి, ఇట్స్ గాన్ బియాండ్ ద బార్డర్స్. మీరే అన్నారు ద మంజుబల్ బాయ్స్, మీరు చూసారు, మీకు చెప్తున్నారు. అలాగా ఇప్పుడు మలయాళం సినిమాలు లాగా, అంటే పంజాబీ సినిమాలు చాలా చూశానండి నేను ఈ మధ్యకాలంలో. పంజాబీ సినిమాలు బాగున్నాయండి. గుజరాతీ సినిమా సర్ప్రైజింగ్గా దే ఆర్ కమింగ్ అప్ విత్ అ వెరీ గుడ్ కాంటెంట్. వష్ అని ఒక సినిమా చూసాం మొన్న, Level 2 అని, చాలా బాగుందండి. సో ఐ థింక్ ఐ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్. ఇప్పుడు కొరియన్ సినిమాలో నేను చూసినప్పుడు తెలుగు మన భాషలో ఉన్నప్పుడు చూస్తాం కదండి ఆబ్వియస్లీ. కానీ కాంటెంట్ కూడా జనానికి ఎక్కువ కావాల్సి వస్తుంది. అవునండి, నెంబర్ ఆఫ్ కాంటెంట్ కావాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అదే బాగుంటే అదే చెప్తాను కదా. మొన్న ఒక ఒడియా సినిమా అండి, అది చేతబడుల మీద వాటిల మీద ఉంటుంది. దట్ బికమ్ బిగ్ హిట్ అండి. అండ్ ఎవ్రీవన్, అంటే ఇంక్లూడింగ్ మన వాళ్ళు కూడా ఇదివరకు జనరల్గా మాట్లాడుకునే వాళ్ళు కదండి. ఐఎమ్ సీయింగ్ సోషల్ మీడియా పీపుల్ టాక్ ఫ్రమ్, అంటే నాన్ ప్రొఫెషనల్స్, అంటే సినిమాకి సంబంధం లేని ప్రొఫెషనల్స్, దే టాకింగ్ అబౌట్ దట్ ఫిల్మ్స్ అండి. ఇది బాగుంది అని, ఐటీ ప్రొఫెషనల్స్ అండి. సో దే లైక్ సర్చింగ్ ఫర్, అంటే గుడ్ ఫిల్మ్ ఏ భాషలో ఉన్నా కూడా చూస్తున్నారండి ఆడియన్స్. ఇట్స్ నాట్ లైక్ సౌత్ నార్త్ అని కాదండి. ఇట్స్ నౌ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ బాగుందంటే యువర్ స్మాల్ మూవీస్ ఆల్సో గెటింగ్ ఇన్ టు ద, అంటే ఓకే బాంబేలో చూస్తారా అంటే నార్త్లో చూడకపోయినా టెలివిజన్లో బాగా చూస్తారండి మన సినిమాలు. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు సముద్రకని గారు ఇంటర్వ్యూ చేసి వచ్చాను.
మీ శంభో శివశంభో గుర్తొచ్చి తమ్ముడు బాగా కష్టపడ్డాడు. తమ్ముడితో మళ్ళీ చెయ్యాలి, అసలుకి టైం కుదరలేదు మా ఇద్దరికి. నాకు బాగా ఇష్టం అండి తను. నన్ను వచ్చి తంగతంబి, చెల్లతంబి అంటాడు, చెల్లతంబి అని పిలుస్తుంటాడు నన్ను. సో ఆయనతో 2 సినిమాలు చేశానండి. శంభో శివశంభో చేశాను, తమిళ్లో పోరాలి అని నన్ను నేను శశి కుమార్ గారు చేశాను. తెలుగులో సంఘర్షణ కూడా రిలీజ్ చేసాం ఆ సినిమా. ఓకే ఓకే ఓకే. సో 2 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేసాం. అండ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. స్పిరిచువల్గా ఎక్కువ అంటే ఆయనతో మాట్లాడుతుంటే వెరీ పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్గా ఉంటుంది. అంటే లైఫ్లో మనకు ఏదన్నా అంత డిప్రెషన్లో ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్పి దానికి విల్ గెట్ మోటివేటెడ్.